నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయాల్లో చాలా హుందాగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ విమర్శలు కానీ రాజకీయ పోరాటాలు కానీ ఎంతో గౌరవప్రదంగా కొనసాగేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఈనాటి తెలంగాణ అయినా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా నెల్లూరు రెడ్లంటే ఓ ప్రత్యేకత. చివరికి నెల్లూరు పెద్ద రెడ్ల గురించి సినిమాలో కూడా ప్రస్తావన చూసాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా దేశవ్యాప్తంగా పేరు గడించినటువంటి నెల్లూరు కుటుంబాలు ఈనాడు తమ కంపెనీలకి, తమ వ్యవస్థలకి తామే పెద్ద పాలేరులుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే, ఈ జిల్లా ప్రశాంతంగా కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు, 2 ఎంపీలు తెలుగుదేశం పార్టీకు అవకాశం ఇవ్వండి నెల్లూరు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. చూశారు మీరు, విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం ఏం చేసింది? అది గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఓ అవకాశం ఇచ్చారు. ఏ విధంగా పరిపాలన ఉందో ప్రజలు అన్నీ గమనించారు. అందుకే కోరుతున్నాం, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి. నెల్లూరు జిల్లా నుంచి 4 ఎంపీలు ఉన్నారు నెల్లూరు జిల్లాలో. పార్లమెంటు గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, గురుమూర్తి గారు, రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా మస్తాన్ రావు గారు. ఏమి చేశారో ఈ జిల్లాకు ఒక్కసారి ఆలోచించండి. మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ గారు, ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శాసనసభ్యులు సంపూర్ణ అధికారం ఇచ్చారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. సంవత్సరం ముందే ఏమి చేయలేకపోతున్నాం, మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మాకెందుకు ఈ పదవని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. నిన్నటి రోజున చూసాం, ఒక్కో శాసనసభ్యుడు, మంత్రులు ఏ విధంగా వారికి ఉన్నటువంటి బాధ, ఆవేశం, ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, ఈ నెల్లూరు జిల్లాని వీళ్ళ బారి నుంచి రక్షించుకోవాలంటే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం. ఎక్కడ చూసినా కాలేజీల్లో చాక్లెట్లు, శనగ ముద్దలు దొరకతాయో లేవో కానీ ఎక్కడికి పోయినా డ్రగ్స్. పబ్బులకు బాబల్లే, దానికి ప్రత్యేకించి ఆఫ్రికన్సో నైజీరియన్సో రాబల్లే. తడ నుంచి కావిల దాకా గంజాయి కావాలన్నా, డ్రగ్స్ కావాలన్నా ఎవరు అమ్ముతున్నారు? ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉపాధిగా మారిపోయింది గంజాయి, డ్రగ్స్ వ్యాపారం. ఒక్క పని. ఈరోజు అంగన్వాడీలు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదని. ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా పెట్టి ఏ విధంగా బెదిరిస్తున్నారు? 104, 108 సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, టీచర్లు, సిపిఎస్ ఒక్కటైనా 95% మా హామీలు అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? మీ తండ్రిని నారాసుర రక్త చరిత్ర, నీ కుటుంబం కోసం, నీ తండ్రి ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశలు శ్రమించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ 3 చాలు. నీ కోడికత్తి కేసు, నీ పింక్ డైమండు, నీ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు. నీ పరిపాలన ఎలాగుంది? నీ మీద దాడి చేస్తే దాన్ని ఎందుకు విచారించలేదు? నీ కుటుంబాన్ని హత్య చేశారని చెప్పావు. ఎవరు హత్య చేశారో సిబిఐ మొత్తం ప్రజలు ఘోషిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం పదే పదే అబద్ధ ప్రచారం.
ఆయన పేదల పక్షానంట తెలుగుదేశం పార్టీ భూస్వాములు ధనస్వాములు పెద్దల పక్షం అంట. ఈ పేదల రక్తం పీల్చి మద్యాన్ని కుటుంబ వ్యాపారంగా ఇసుక మైనింగ్ మొత్తం దోపిడీకి గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఓడిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు. తెలుగుదేశం పార్టీ జనసేన ఆదరించండి, ఆశీర్వదించండి అని చెప్పి నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నల్లపురెడ్లకు మైన్లు ఉన్నాయి, నడుపుకునే పరిస్థితి లేదు. తమ మైన్లకు తామే కూలీలుగా మారిపోయారు. నేదురుమల్లి కుటుంబాలకు మైన్లు ఉన్నాయి, నడుపుకునే పరిస్థితి లేదు. ఈరోజు మైకా ఓనర్లు తమ మైన్ల ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు టన్నుకింతని దండుకునే పరిస్థితి. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు. ఈరోజు ఏంటి మీ పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే, సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే, గూడూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత. ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీ ఇళ్లల్లోకి వస్తారు. ఇప్పుడు మీ మైన్లు, మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు. రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే, అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం కోసం, నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం.